ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. అమ్మ తను కావాలి అనుకుంటే వారికి ప్రహరీ గోడ కట్టి గేటు పెట్టి గేటు ముందు పడుకొని కావలి కాసే మనస్తత్వం అమ్మది. నన్ను ఓం నారాయణ ఆదినారాయణ మంత్రాన్ని నా చేత జపము సాధన చేయించగలిగాయి. మా అమ్మవారికి తెలిసిన సాయిబాబా భక్తులు ఇద్దరు మా ఇంటికి వచ్చారు. మా అమ్మని కలిశారు, నాతో కూడా మాట్లాడారు. పోతూ పోతూ గురు చరిత్ర పుస్తకము బాబావారిది నాకు ఇచ్చారు. ఆ మాటల సందర్భంలో ఆ ఇద్దరు బాబా భక్తులు వెంకయ్య స్వామి వారిని గురించి మాట్లాడుతూ స్వామి దగ్గరనున్న కాంతమ్మ తల్లి డేగపూడిలో ఉన్నారు అని నాకు చెప్పారు. డేగపూడి ఎక్కడా అని అడిగాను. పొదలకూరు నుండి వెళ్ళాలి. ఆర్టీసీ బస్టాండులో రాపూరుకు పోయే బస్సు ఎక్కితే డ్యాము రోడ్డుకు టిక్కెట్ కొడతారు, డేగపూడిలో దింపేస్తారు అని చెప్పారు. అట్లా ఓం నారాయణ ఆదినారాయణ నామస్మరణ నా భక్తి నన్ను చేరదీశాయి. నాకు ఆ వెంకయ్యస్వామి అమ్మను చూచే భాగ్యాన్ని కలిగించాడు అని ఉప్పొంగిపోయాను. నన్ను నేను మరచిపోయాను. ఎప్పుడు వెళదామని ఒకే తపన. ఇంతలో ఒక సన్నివేశం మన ఇంటి దగ్గర జరిగింది. గొలగమూడి నుండి ఇంటికి వచ్చిన తరువాత ఇంటిలో అగండం వెలిగించాను కదా. మా అమ్మ అక్కగారి మనవడు మా పెద్దమ్మ కూతురు కొడుకునకు ఏవో గ్రహపీడలు ఉండినవి. అగండము చూపిస్తే బాగుంటుందని ఆ అబ్బాయిని మన ఇంటికి తీసుకుని వచ్చారు పెద్దమ్మ వాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు ఆ రాత్రి నేను పడుకునే చాప ప్రక్కనే ఆ అబ్బాయికి చాప వేశారు. ఆ అబ్బాయిని నా పక్కనే ఆ చాప పైనే పడుకోబెట్టారు. వాడు మన ఇంటికి వచ్చిన మొదలు ఏదో ఒక రకమైన వెర్రి చూపులు చూస్తూ ఉన్నాడు. అలాంటి వాడిని నా పక్కన పడుకోబెట్టినారు. నాకు భయం వేస్తున్నది. కాదని చెప్పలేము, బంధువులము కదా. ఏమీ అర్థం కాక కాంతమ్మ తల్లిని తలుచుకుని, నీవే రక్షమ్మ, నాకు నీవే నన్ను కాపాడాలి, నీవు నాకు దిక్కు అని పడుకున్నాను. అంతే, నా కనులు మూసినానో లేదో నేను కాంతమ్మ తల్లి మా రెండు చాపల మధ్యన ఆ అబ్బాయికి నాకు మధ్యన పెడకాలు పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఎంత దూరాన ఉన్నా తన వారిని గుర్తించుటలో అమ్మయ్యే సాటి. నన్ను ఆ రోజు అలా ఆ అబ్బాయి నుండి కాపాడినది అమ్మ కాంతమ్మ తల్లివారు. అదే రోజు మా అక్కకు కలలో కనిపించి 2 చీరలు తీసుకుని రమ్మని కలలో చెప్పింది. 2 చీరలు తీసుకుని అమ్మ దగ్గరకు డేగపూడికి బయలుదేరినాము. అమ్మ, అక్క, నేను. ఇంటి దగ్గర అంటే నవాబ్పేట నుండి బయలుదేరినది మొదలు అమ్మ చుట్టూ ఉండేవారికి నా ఎర్రపిల్ల వస్తుంది, నా నల్ల పిల్ల వస్తుంది అని చెప్తూ ఉన్నారట. మేము డేగపూడిలో బస్సు దిగి అమ్మను చూచిన తర్వాత నాకు మరలా 1000 ఏనుగుల బలము వచ్చినట్లయింది. అమ్మ, అక్క, నేను అమ్మను చూచినాము. నా ఆనందానికి అవధులు హద్దులు లేకుండా పోయినవి. ఇంట్లో నుంచి పోవాలంటే వయసులో ఉన్న ఆడపిల్లలం కదా, అరుస్తుంటారు. పెద్దన్న ఏమీ అనరు. మేము ఎక్కడికి వెళ్ళినా పెద్దన్నకు చెప్పేవాళ్ళము, కానీ ఆయన తెలిసిన వాళ్ళందరికీ చెప్పేవాడు. డేగపూడికి పోండి, గొలగమూడికి పోండి అని ఆయన మాత్రం ఏమీ అనేవాడు కాదు. చిన్న అరిచేవాడు. ఆయన ఏ పని మీద అయినా బయటకు వెళితేనే మేము దేవాలయాలకు పోవాలి, లేకుంటే అరుపులు చాలా సున్నితంగా మందలింపులు పడుతుండేవి. మేము తీసుకుపోయిన 2 చీరలను అమ్మకు ఇచ్చాము. ఒక్కొక్క చీరను పారబట్టి తను మొల చుట్టూ చుట్టుకొని సంబరపడుతున్నారు అమ్మ కాంతమ్మ తల్లివారు. ఒక చీరలో ఒక మూల భాగము కొంత డిజైన్ మారినట్లుగా ఉండినది. అది చూచిన వరికూటి శాంతమ్మ, ఆశ్రమ నిర్వహణాధికారి రాత్రి ఈ 2 చీరలను నాకు కలలో కనిపించాయి. ఒక మూల ఇలా ఉండడం నేను చూశాను. ఇలా ఎందుకు ఈ చీర ఉంది అన్నారు. ఎలా ఉంటే ఏమి శాంత,
ఇవి నాకు బాగా నచ్చాయి. నీవు ఎర్రపిల్లకి అన్నం పెట్టు అన్నారు. అమ్మ శాంతమ్మ గారు మాకు అన్నం పెట్టుకుని వచ్చారు. ఇంతలో కాంతమ్మ తల్లిని మా అమ్మ పిల్లలు పెండ్లిళ్ళకు వచ్చారు, వాళ్లకు భర్తలు ఎలాంటి వారు వస్తారు అని అడిగింది. అమ్మ పెద్దగా తన కళ్ళను తెరిచి, వాళ్ళు పెద్దోళ్ళని ఎవరు చెప్పారు? వాళ్ళకి పెండ్లి నీవు చేస్తావా? మేమెందుకో మరి, పోవే, నా బిడ్డలకు టైం ఉంది అన్నారు. అక్కడ ఉన్నవారంతా ఒక ప్లేటు తీసుకొని మా అమ్మను 3 దెబ్బలు వేసినారు. మా అమ్మ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు అంటే వయసులో అనుకోలేదు, సాధనలో పెద్దోళ్ళు కాలేదనేది కాంతమ్మ తల్లి భావన. మా అమ్మ పెద్దవాళ్ళు అయినారు కదా, పెళ్లి చేస్తే ఎలా అనే భావన. మంచి భర్తలు వస్తారా, ఈ అమ్మాయిల లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది మా అమ్మ భావన. నన్ను పిలిచి, ఎర్రపిల్ల గిల్లాయిలు తీసుకురావే అని అన్నారు. రాళ్లను గిల్లాయిలు అంటారు అమ్మవారు. నేను పోయి 4 రాళ్ళు వేరుకొని వచ్చాను. కానీ అమ్మ చుట్టూ పొదలకూరు వారు చీమల్లా చుట్టుకుపోయి ఉన్నారు. గిల్లాయిలు నా చేతిలోని ఉన్నాయి. నేను అమ్మ దగ్గరకు పోలేకపోతున్నాను. అమ్మ నన్ను గమనించారు. నేను ప్రక్కననున్నానని వెంటనే అమ్మ నా వైపు చూచి, ఎర్రపిల్ల రావే అని పిలిచి గిల్లాయిలు తీసుకురా అన్నారు. నేను దగ్గరకు పోయి రాళ్ళు చేతిలో ఉండే చేతిని అమ్మ కాంతమ్మ తల్లికి అందించాను. నా చేయి పట్టుకొని ఒక్కసారిగా నన్ను తన పైకి లాక్కున్నారు కాంతమ్మ తల్లివారు. తన ప్రక్కననున్న పడుకోబెట్టుకొని నన్ను అమ్మ పైకి లేచి తన వీపును నా పొట్టకు ఆనించి పడుకున్నది. అమ్మ తన తల నాపై పెట్టి పడుకునేశారు. అమ్మ చుట్టూ కూర్చుని వారు దూరంగా కూర్చుండిపోయారు. వెంకయ్య స్వామి చెప్పినట్లు 100 గొర్రెల మందులోనున్న కానీ నా గొర్రెను చేయి పట్టి లాక్కుంటాను అన్నట్లు అమ్మ నన్ను లాక్కొని ఆ మాటను నిజం చేశారు. దైవం చెప్పే సత్యాలు ఇలా ఉంటాయేమో అనిపించింది నాకు, నా మనసునకు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారిణి నీవమ్మ. మరి వింటున్నారు కదూ, అమ్మ లీలల అవతారాలు ఎట్టుంటాయో, అమ్మ మనసులోని మాటలు ఎట్టుంటాయో. అంతా మన మంచికే. నేను మీ విజయభాస్కరుడను, మన్నించండి.